వేసుకుని మీకు సాల్ట్ కారం అనేది మీరు తినేదాన్ని పెట్టి ఇలా వేసుకుని బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పప్పు కర్రీ రెడీ అయిపోయింది. మరి ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. కలర్ఫుల్గానే కాదండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పప్పు అనేది రైస్ ఇంకా చపాతీ పూరి రోటీల్లోకి చాలా బాగుంటుంది. ఈరోజు మన కర్రీ వచ్చేసి సొరకాయ ఎర్రపప్పు కర్రీ. ఈ కర్రీ చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. చేయడం కూడా చాలా ఈజీ, 5 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు. మరి దీనికి కావాల్సినవి చూసేద్దాం. ముందుగా నేను ఒక కప్పు ఎర్రపప్పుని, అలాగే చిన్న సైజు సొరకాయ ముక్కని, ఒక ఆనియన్స్, 8 పచ్చిమిర్చిని కారానికి తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసే విధానం చూసేద్దాం. ముందుగా నేనైతే ఒక కుక్కర్ గిన్నెలోకి ఈ పప్పునైతే వేసేసుకుంటున్నాను. ఈ 1 కప్పు ఎర్రపప్పునైతే వేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా. అలాగే 1 కప్పు వాటర్ కూడా పోసుకుంటున్నాను. అలాగే పొట్టు తీసి సన్నగా కట్ చేసుకున్న సొరకాయ ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా వేసుకున్నాను. దీంట్లోకి 1 పావు స్పూన్ కారము, చిటికెడు పసుపు కూడా వేసుకుంటున్నాను. సాల్ట్ తర్వాత వేసుకుందాము. ఎందుకు కారం వేసుకుంటున్నానంటే కూర అనేది తెల్లగా ఉండకుండా ఇంకా కారం వేస్తే కాస్త కలర్గా ఉంటుందని చెప్పేసి కాస్త కారం కూడా వేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ వచ్చేటంత వరకు స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పై పెట్టి ఈ కర్రీని కుక్ చేసుకోవాలి. ఈ పప్పు 3 విజిల్స్ వచ్చేటంత లోపలనే ఉడికిపోతుంది. ఇంకా తొందరగానే ఉడుకుతుంది కుక్కర్లో కాబట్టి. ఇంకా మళ్ళీ బయట అనుకోండి వేరేగా పప్పు ఉడికిన తర్వాత ఇంకా సొరకాయ ముక్కలు అయితే వేసుకోవాలి. అలా కాకుండా మనం కుక్కర్లో వేసుకున్నాం అనుకోండి అన్నీ కలిపి పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆపేసుకుని ఆవిరంతా పోయేటంత వరకు మనం వెయిట్ చేద్దాము. ఆవిరి పోయిన తర్వాత మనం విజిల్ తీసి మూత తీసి చూస్తే ఈ కర్రీ అయితే పప్పు ఇంకా సొరకాయ కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయింది. చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. ఇప్పుడు మనము దీంట్లోకి 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా మెతుపుకుందాము. తర్వాత ఇప్పుడు మనకి పోపు దినుసులకి 2 ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, ఇంకా 2 రొబ్బల కరివేపాకు, అలాగే ఒక 4-5 ఎల్లుల్లి రొమ్మలని సిద్ధకొట్టి ఇలా తీసుకోవాలి. ఇప్పుడు వేరే ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వీటెక్కిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే పోపు దినుసులను కూడా వేసి బాగా వేగిన తర్వాత మనము ఎల్లుల్లి రొబ్బుల్ని ఇలా సిద్ధకొట్టుకున్నాం కదా, ఈ ఎల్లుల్లిపాయలను కూడా వేసి ఇలా కాస్త బాగా వేపించుకోవాలి. అన్నీ ఈక్వల్గా వేగిన తర్వాత మనం సాల్ట్ కలిపి పక్కన పెట్టుకున్న ఈ సొరకాయ పప్పుని కూడా వేసేసుకుని ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇంకా సాల్ట్ సరిపోకపోతే మరి కాస్త కొద్దిగా వేసుకుని మీకు సాల్ట్ కారం అనేది మీరు తినేదాన్ని పెట్టి ఇలా వేసుకుని బాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ పప్పు కర్రీ రెడీ అయిపోయింది. మరి ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. కలర్ఫుల్గానే కాదండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పప్పు అనేది రైస్ ఇంకా చపాతీ పూరి రోటీల్లోకి చాలా బాగుంటుంది. మీలో ఎవరికైనా ఈ కర్రీ నచ్చితే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్.